హాయ్! హలో అండి. నమస్తే. 6 నెలలు పైబడినటువంటి పిల్లల డెవలప్‌మెంట్‌కి, అలాగే మంచి విజన్ కోసము బేబీ లంచ్ రెసిపీని చూసేద్దాము ఈ వీడియోలో. ముందుగా ఇందుకు కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ కొద్దిగా రైసు, అలాగే కొద్దిగా పెసరపప్పు తీసుకున్నాము. ఇందులోనే మనము క్యారెట్, ఒక స్మాల్ క్యారెట్ తీసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా ఇలా కట్ చేసుకోవాలండి. ఇందులో వేసినటువంటి క్యారెట్ అనేది పిల్లల యొక్క విజన్‌కి ఎంతో బాగా ఉపయోగపడుతుందండి. అలాగే ఇప్పుడు చూడండి, కొద్దిగా టేస్ట్ కోసము సాల్ట్‌ని యాడ్ చేస్తూ ఉన్నాము. నెక్స్ట్ ఇందులోనే మంచి డైజెషన్ కోసము జీలకర్ర కూడా ఇందులోనే వేస్తున్నాము. ఒకవేళ మీకు అందుబాటులో ఉంటే జీలకర్ర పొడి అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని కుక్కర్‌ని క్లోజ్ చేసేసుకొని ఒక 2 విజిల్ వచ్చేంత వరకు మనం చూసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే మనము మంచిగా పిల్లలకి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ కాకుండా ఉండడం కోసము పసుపుని కూడా ఇందులో వేసుకున్నాము. ఇప్పుడైతే మనం కుక్కర్‌ని పెట్టేసుకున్నామండి విజిల్ కోసము. మనం ఇందులో వేసినటువంటి పెసరపప్పు కూడా మంచి డైజెషన్ ఇస్తుంది. అలాగే పిల్లల యొక్క డెవలప్‌మెంట్‌కి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మంచి బ్లడ్ సర్క్యులేషన్‌కి కూడా చాలా హెల్ప్ చేస్తుందండి ఈ పెసరపప్పు అనేది బేబీస్‌లో. కాబట్టి ఎంచక్కా పిల్లలకి చాలా మెత్తగా చేసి ఇవ్వాలి. చూడండి, మనకైతే కుక్కర్ 2 విజిల్ అనేది వచ్చేసింది. ఇప్పుడు మనము మిక్సీ జార్ తీసుకొని ఉడికినటువంటి రైసు, అలాగే పెసరపప్పు, క్యారెట్‌ని కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలండి. నిజం చెప్పాలంటే ఈ మిక్సీ జార్‌లో ఫైన్‌గా అయితే పేస్ట్ అవ్వలేదు. మీకు వీలైతే మెత్తగా చేసుకోండి. చాలా బాగా ఎంత వీలైతే అంత మెత్తగా చేసుకుంటే పిల్లలకు మంచిగా డైజెషన్ అవుతుందండి. సో, మా పాప అయితే ఈ విధంగా, అంటే ఇప్పుడు మా పాప ఏజ్ వచ్చేసేసి కంప్లీట్ అవుతూ ఉందండి. 7 మంత్ కూడా. నౌ 8థ్ మంత్ వస్తూ ఉంది. కాబట్టి ఇట్స్ ఓకే. నో ప్రాబ్లమ్ అండి. 6 మంత్స్ కంప్లీట్ అయిపోయిన పిల్లలకి సాలిడ్స్ అనేది స్టార్ట్ చేయాలి. ముందుగా అయితే ఎటువంటి పరిస్థితుల్లో స్టార్ట్ చేయకూడదు అనేసి మా డాక్టర్ గారు రెఫర్ చేశారు. సో, దాన్ని బట్టి నేను 6 నెలలు పూర్తయిన తర్వాతనే స్టార్ట్ చేశానండి సాలిడ్స్ అనేది. ఓకే. ఇప్పుడు చూడండి, కొద్దిగా ఇందులో మనం నెయ్యిని కూడా యాడ్ చేసి తినిపిస్తూ ఉన్నాము. దీనివల్ల పిల్లలు చాలా టేస్ట్‌గా తినేస్తారండి. దీన్ని ముఖ్యంగా మధ్యాహ్నం పూట లంచ్ టైంలో ఇస్తే చాలా బెటర్ అండి. ఎందుకంటే వాళ్ళకు మంచిగా డైజెషన్ అవ్వడానికి టైం అనేది ఉంటుంది కాబట్టి, మీరు ఎప్పుడు పిల్లలకి మీల్ ఇచ్చినా కూడా అందులో కొద్దిగా నెయ్యిని యాడ్ చేసి ఇవ్వండి. పిల్లలకు రుచికి రుచి ఉంటుంది. అలాగే డైజెషన్‌కి కూడా డైజెషన్ అవుతుంది. ఫ్రీ మోషన్ కూడా అవుతారండి. ఇది ఈ రోజుటి వీడియో. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.